ఏ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈ వినాయక ఫస్ట్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్, అంటే హ్యాపీ వినాయక చవితి. ఇంప్లిమెంట్ చేయాలి అని అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు కావాల్సింది, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. దీనికోసం నేనైతే ఈ స్కెచ్ వేర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ స్కెచ్ వేర్ సిరీస్ ఇదైతే స్కెచ్ వేర్ సిరీస్ అనమాట, అంటే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అనమాట. ఈ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ మొత్తం ఈ స్కెచ్ వేర్ యాప్లో అయితే చేస్తున్నాను. మీరు చూడకపోయి ఉంటే ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉండితే ఒకసారి చెక్ చేయండి, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఫ్రెండ్స్. అండ్ ప్రాజెక్ట్ అయితే మీరు ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవడం ఎలా అని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసి మీ అప్లికేషన్ కంటూ ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఐకాన్ అనేది సెలెక్ట్ చేయండి అండ్ అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళి మీ ప్యాకేజ్ నేమ్ అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చేసి తర్వాత వర్షన్ నేమ్ అనేది కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇవన్నీ ఇచ్చేసాను అనమాట, మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి వాచ్ వీడియో అన్లాక్ అని చెప్పేసి అయితే ఇచ్చాను అనమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి test.project అని చెప్పేసి సంథింగ్ ఇచ్చేసాను అండ్ ప్రాజెక్ట్ నేమ్ కూడా అయితే ఇచ్చేసాను. అండ్ అంతే అనమాట. నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను. క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇలా అయితే ఓపెన్ అయితే ఇక నేను ఏం చేయాలి అంటే ఒక బటన్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసరికి ఒక బటన్ అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ హియర్ వి గో. అండ్ ఇది వచ్చేసరికి బటన్ 2 అనమాట. మీరు నచ్చిన బటన్ అయితే యాడ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇంకొక యాడ్ యూనిట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేయడం కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, పైన త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి లైబ్రరీలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. లైబ్రరీలోకి వెళ్ళినాక యాడ్ మూవ్ అని కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకైతే ఇలా రాదు, యాడ్ టెస్ట్ యూనిట్ ఐడి అని వచ్చింది. లేదంటే కనుక మీరు ఏం చేస్తారు, ఇలా వచ్చినా కానీ పైన సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక వీడియో అనేది అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీడియో అనేది వాచ్ చేయండి. నేనైతే వాల్యూమ్ డౌన్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 30 సెకండ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తే మాత్రమే ఆ యాప్ సెకండ్ పేజ్కి అయితే వెళ్తాం అనమాట. ఈ విధంగా మనం యాప్ అనేది డిజైన్ చేస్తున్నాము, మీరు కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది లోడ్ అయ్యే లోపల ఇంకో విషయం చెప్పాలి అంటే, దీనికోసం మనకి యాడ్ మోబ్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యాడ్ మోబ్ సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెస్ట్ యాడ్ యూనిట్స్ అనమాట. వీటిని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్ చేసి దొరుకుతాయి, మీరైతే కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేస్తా చూడండి.
ఇదన్నమాట యాడ్ యూనిట్ ఐడీస్. బ్యానర్కి బ్యానర్, ఇండస్ట్రియల్కి ఇండస్ట్రియల్, అండ్ రివార్డెడ్కి రివార్డెడ్. నేను ఈ మూడింటిని అయితే నేను కాపీ చేసుకున్నాను. నేనైతే ఈ ఫస్ట్ ఈ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యానర్ యాడ్, రివార్డెడ్ యాడ్, ఇంట్రెస్ట్ యాడ్. మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు వచ్చేసి యాడ్ మీద క్లిక్ చేసి బ్యానర్ మీరు యాస్టీస్గా అది అక్కడ ఎలా అయితే ఉందో అలానే అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ దీన్ని ఎక్కడ మీరైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అంటే అర్థం కాదంటే ఏం లేదనమాట, మీకు ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను స్కిప్ చేయొద్దని అయితే చెప్తున్నాను. మీరు అయితే ఒకసారి గమనించి స్కిప్ అనేది చేయకుండా ఉంచండి. నేను ఇప్పుడు యాడ్ యూనిట్స్ డిఫాల్ట్గా మాన్యువల్గా ఎలా యాడ్ చేయాలని చెప్తాను చూడండి. యాడ్ యూనిట్స్ నేమ్ బ్యానర్, వచ్చింది అనమాట. అండ్ యాడ్ యూనిట్ వచ్చేసరికి ఇది యాడ్ చేశాను. సారీ, ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. ఎందుకు అంటే క్లియర్గా అర్థం కావట్లేదు ఏది దేనికి సంబంధించాను. ఓకే, బ్యానర్ బ్యానర్కి సంబంధించింది ఇచ్చేసాను. బ్యానర్ ఇండస్ట్రియల్ అండ్ దీనికి సంబంధించింది కూడా అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. సారీ, దీన్ని ఎడిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండస్ట్రియల్ అనేది క్యాప్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇదైతే మ్యాండేటరీగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇండస్ట్రియల్ యాడ్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా కాపీ చేద్దాం, ఇంక చేసేది ఏం లేదు. వాయిస్ అనేది క్లియర్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇండస్ట్రియల్ కాపీ అవుతుంది. అక్కడ కాపీ చేశాను. ఓకే, నేను ఇక్కడైతే ఇండస్ట్రియల్ అనేది యాడ్ చేసి
వచ్చేసరికి ఇది 1 సెకండ్. ఓకే, ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలో అనమాట మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఇక్కడ మీరు సైడ్కి వచ్చి ఈవెంట్లో చెక్ చేస్తే ఇవైతే ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీరు కాంపోనెంట్స్లోకి వచ్చి ఫస్ట్ ఈ ప్లస్ ఐకాన్ మీద యాడ్ చేసి ఇండస్ట్రియల్ యాడ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంటెంట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా అయితే యాడ్ చేసుకోండి. మీరు వచ్చి మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. నేనైతే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏడిఎస్ అని అయితే ఇచ్చాను. ఏడిఎస్ అనేది ఇవ్వండి, మీకు బెటర్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీస్లోకి వస్తే మీకు ఆన్ క్రియేట్ మాత్రమే కనిపించింది, ఈ మూడుకి అయితే కనిపించవు అనమాట ఫ్రెండ్స్. ఈ మూడింటి కోసం ఫస్ట్ ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ వీటి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దీని లింక్ కాదు, వీటిలో కోడ్స్ అనేది యూస్ చేస్తాము. ఆ కోడ్స్ లింక్ అనేది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్ క్రియేట్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మోర్ బ్లాగ్స్లోకి అయితే రండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకటి వచ్చేసరికి సెకండ్ ముందే చూపిస్తాను మీకు అయితే క్లియర్గా అవుతుంది. ఫస్ట్ మోర్ బ్లాగ్స్లోకి అయితే రండి. ఇది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా అని చెప్పి అయితే సెట్ చేయండి. TXTRA ఎక్స్ట్రా అని చెప్పి సెట్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తున్నాను. తర్వాత వీడియో _యాడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేమ్స్ అనేది సెట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా అండ్ వీడియో యాడ్స్ అని చెప్పేసి యాడ్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. ఏది ఇక్కడ లాస్ట్లోకి వస్తే ఎక్స్ట్రా అని వచ్చేది. ఎక్స్ట్రా సెట్ చేసినాక ఇక్కడ మీరు వ్యూ అని ఉంది కదా, వ్యూలోకి వచ్చేసి లాస్ట్లోకి వెళ్ళిపోతున్నట్టయితే ఇక్కడ మీకు కనిపించింది. ఇది చూడండి, యాడ్ యూ 3 అని చెప్పి అయితే కనిపిస్తుంది. యాడ్ యూ లోడ్ అని, దీని అయితే యాడ్ యూ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు యాడ్ యూ 1 వస్తే 1, 2 వస్తే 2 ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకైతే ఆ లింక్ అనేది కూడా చూపిస్తాను, ఒకసారి మీరు అయితే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదే అనమాట నేను చెప్పిన
క్లిక్ చేసినాక మనకైతే యాడ్ వచ్చింది. యాడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు జావా కోడ్ ఈస్ కంపైలింగ్ అని అయితే వచ్చేసిందనమాట. ఇది వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టిద్ది, ఎందుకంటే ఇదంతా జావా కోడ్కి సంబంధించింది కాబట్టి. బట్ ఇది వచ్చేసరికి చిన్న అప్లికేషనే కాబట్టి ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాల్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ అయితే ఇన్స్టాలింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కానింగ్ కూడా అయితే జరిగింది, వైరస్ స్కాన్ అనేది. ఎందుకంటే నేను MIUI యూస్ చేస్తున్నాను కాబట్టి వైరస్ స్కాన్ అనేది మ్యాండేటరీగా జరుగుతూ ఉందన్నమాట. ఇదిగోండి వైరస్ స్కాన్ అయితే జరుగుతుంది. వర్షన్ 1.0 అయితే చూసుకోవచ్చు, ఇందాక వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే వాచ్ ఏ వీడియో టు అన్లాక్ అని ఉంది ఫ్రెండ్స్, దీని అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ యాడ్ నాట్ లోడెడ్ అని చెప్పేసి ఇలా వస్తూ ఉండిద్ది. అంత యాడ్ వచ్చేంతవరకు అయితే మనం ఇక్కడ నుంచి యాడ్ అనేది చూడలేమన్నమాట. మీరు ఇక్కడ యాడ్ రావాలి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేనైతే చెప్పేది ఏంటి అంటే, దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు టెస్ట్ యూనిట్ ఐడి ఉంది కదా, నేను ఇందాక చెప్పినట్టు ఆ టెస్ట్ యూనిట్ ఐడి అయితే కాపీ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూపిస్తాను మళ్ళీ ఒకసారి. టెస్ట్ యూనిట్ TEST టెస్ట్ యూనిట్ టెస్ట్ యాడ్ యూనిట్ అండ్ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను.